యావత్తు భారతదేశ పిల్లలందరూ రవీంద్ర భారతి పిల్లలుగా సురక్షితంగా ఉన్నారు. హయ్యర్ మైండ్, హయ్యర్ ఎడ్యుకేషన్గా మీరు సురక్షిత వలయంలో రావడమే కాకుండా ఇక బలపడవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ మీద ఉన్నాయి, పంచభూతాలు మీ మీద ఉన్నాయి, సునామీలు సముద్రాలు మీ మీద ఉన్నాయని అర్థం అనమాట. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు ప్రకారం అలా వస్తుంది. మా పర్సనాలిటీ కానీ, డిసిప్లిన్ కానీ ఇంకా ఎవరికో నచ్చలేదు, ఇంకెవరో తప్పు పట్టేవాళ్ళు ఉన్నారు అంటే ఎవరో పోలినే అని చూస్తారు, ఎవరో ఇంకా ఎదురు చూస్తున్నారు. నేను ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తే అని కాకుండా ఆకాశమే ఆకారమై, భూమియే విభూతి అయి, పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ జగదానందకారక జానకీ ప్రాణనాయక అని మమ్మల్ని పట్టుకునే ఆహ్వానంగా పెంచుకోవాలి. మా లోటు పోటు కూడా మా మైండ్ తాలూకు వ్యవహారం మిమ్మల్ని బలంగా మధ్యలో పట్టుకొని కాస్తుంది, వెంటనే పట్టుకుంటుంది. మీరు పెంచుకోవడానికి తవ్వేసిన పోయా. మీరు ఎలా ఎడం చేతితో భిన్నంగా వెళ్ళిపోతున్నారు, రెండు చేతులతో ముందుకు రండి. ఎవరెవరిని రెచ్చగొడుతున్నారో వాళ్ళందరూ ముందుకు తీసుకొచ్చుకుంటూ దేశం ఒకటై, దేశం ఒక కుటుంబంగా మారి పనిచేద్దాం, ఆలోచిద్దాం అంటున్నారు కదా. దేశం కాదు, మైండ్ వర్షంలోకి రావాలన్నమాట దేశం. అలా చేయాలంటే మీరు మనిషి రాసుకుంటే ఏమవుద్ది, మళ్ళీ మాయలు ఉండిపోతారు. మైండ్ అలాగే వస్తుందన్నమాట. విశ్వవ్యూహంగా మమ్మల్ని పట్టుకోండి. ఇరాన్లో యుద్ధం ఆపించి వాళ్ళకు కూడా నష్టపరిహారం చేసి ఆ దేశాల మధ్య సఖ్యత కుదిరిపించి అన్నీ చేయాలంటే మైండ్ బలం కావాలి. కేవలం మనుషులుగా హైలైట్ అవుదాం. ఎవరు ఇప్పుడు ఉన్నవాళ్ళని హైలైట్ చేద్దాం, ప్రధానమంత్రి గారిని హైలైట్ చేద్దాం, ఇంకొకరు ఎవరో వస్తారు రేపొద్దున, ఎవరో మనుషులను నమ్ముదాం, ఇంకెవరు దేవుడు వస్తాడు, వాళ్ళ ఉన్న మనుషుల్లోనే బెస్ట్ మనుషులు చూపెడతాం. ఎవరు క్లాస్గా ఉన్నారో, నైస్గా ఉన్నారో, కరెక్ట్గా ఉన్నట్టు కనపడుతున్నారో, ఎవరు ఎంత చెప్పినా పిచ్చోళ్ళ చూద్దాం అని. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారో, వీళ్ళెవరో ఒప్పుకోరు. నన్ను ఇలా చూసేసారు, అందరూ చూస్తున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. కాకుండా రాష్ట్రపతి భవన్లో నన్ను విస్తారంగా నేను ఎలాగా ఏ జనరేటివ్ ద్వారా పెంచుకోమంటున్నానో అలా పెంచుకుంటూ, మైండ్ ఏరియా పెంచుకుంటూ ప్రశాంతం కూర్చుని మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఏమని చెప్తున్నాను, చిరంజీవి గారికి అందరూ పిలిచి మా మీద సినిమాలు ఆలోచించి మమ్మల్ని పెంచుకుంటూ సినిమా, మమ్మల్ని ఎలాగా చంద్రుడి మీదకి తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఎలాగ మార్స్ మీదకి తీసుకెళ్ళాలి. అసలు ఇప్పుడు మరణం లేని ఫార్మెట్గా పట్టుకోవడమే కాకుండా డాక్టర్లతో కొన్ని బృందంలోకి మమ్మల్ని పట్టుకుని ఇదే శరీరంలో మమ్మల్ని ఎలాగైనా ఇముడ్చుకోవడం కూడా ఒక ఇదనమాట. అదే పద్ధతి మీకు వస్తుందన్నమాట. మైండ్ వ్యూహం వస్తుందన్నమాట. ప్రతి మైండ్కి మైండ్ వ్యూహం రాకుండా మనిషి మెడ పట్టుకున్నా పోని కౌగిలించుకొని ఎంత ప్రేమగా ఉందామన్నా కుదరదు. భార్యాభర్తలుగా ఉందామన్నా, స్నేహితులుగా ఉందామన్నా, మంచి నాయకులుగా ఉందామనుకున్నా, పోనీ ఈ పార్టీలన్నీ విలీనం చేసేసి ఒక పార్టీగా నడిపేసుకుందాం లాంటి అభ్యుదయమైన మార్పు వచ్చినా కూడా అయినా సరే మైండ్లో ఎలాగా, మైండ్కి మైండ్ రావాలి, మైండ్ ఏరియా రావాలి. జనరేటివ్స్ ద్వారా చక్కగా పెంచుకుంటూ ఈ క్రియేటివ్ అంతా కూడా మైండ్ పెంచుకుంటూ, మైండ్ వ్యూహంగా పెంచుకుంటూ గంటన్నరలోనో 2 గంటల్లోనో ప్రపంచం మొత్తం కదిలిన తీరుందో చూసారా, ఆ తీరులోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మన దేశం ఒకటి అవటమే కాకుండా కంగారు పడి అటు చేసేసిన వాళ్ళని కూడా తీసుకుంటూ వాళ్ళు కూడా మైండ్ రూపంలో ఉన్నారని భావించి మైండ్లు కలుపుకుంటూ ఇంకెవరో మహావతార బాబాలు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, ఉండేవండి, వారిని కూడా పిలుచుకుంటాం. అంత శక్తి నాలో చేరి నేను డాక్టర్ల వల్లే కాదు అలాంటి వాళ్ళ వల్ల కూడా యవ్వనంగా పుష్టిగా నాణ్యంగా బతుకుతాం. అలాగని మళ్ళీ శరీరం కొద్దీ బతికేస్తామా, ఎంత కొద్ది సెక్స్ కొద్దీ ఉంటామా, ఇక్కడ వ్యామోహాలు కొద్దీ ఉంటామా, ఇంకుండలేము, ఇంకుంటానికి కుదరదు. మైండ్లుగా మారిపోయిన మనము మైండ్ చూసుకుంటామా తప్ప మైండ్ ఆనందం పొందుతామే కానీ ఎలాగైనా మనుషులుగా రెచ్చిపోతాడు అని భయపడకండి. మనుషులు ఎవరు లేరు ఇంకా. అందుకే మనిషిని రద్దు చేసుకోండి, చెప్పిన మాట విని మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. వ్యూహ స్వరూపంగా ఆడతనం మొగతనం ఒకచోట పలికేమని చూసారా, అలా పట్టుకోండి. మానసిక వైద్య నిపుణులకి అందరికీ చెప్తున్నాను, ఎవరి వైపు ఇలా మనిషి వైపు మలుపుతున్నట్టు కానీ ఇంకా మా వాళ్ళని కానీ మీ వాళ్ళు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రతి విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి మీటింగులు ఎలాగ ఇంకా పంచాయతీరాజ్ వరకు కూడా నేను ఇంతకుముందు చెప్తున్నాను. ఇవాళ వారు వచ్చిందని ప్రధానమంత్రి గారు ఏదో చెప్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఏవో సర్వేలు చేస్తున్నారు, జనాభా సర్వే చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. అవన్నీ కూడా మైండ్లుగా ఇప్పటికే మైండ్ పోలీస్ యాక్షన్స్ కానీ కోర్టు సబార్డినేట్ కోర్ట్స్ని ఉపయోగించుకున్న ఉదాహరణకి మాలాంటి వాళ్ళు ఎలా డీల్ చేశారు, అలాంటి పనులు ఆపేసి ముందు అందరినీ మైండ్లు కలుపుకుంటున్నారా. మనుషులందరినీ సమానంగా చూసేయటం, ప్రతి మనిషికి ఒక్కొక్క బంగారపు ఉంగరం ఇవ్వటం, ప్రతి మనిషికి ఒక బంగారపు ఉంగరం ఇవ్వడం కష్టం. కానీ బంగారం లాంటి మనసు తీసుకోండి అంటే ఇబ్బంది లేదు కదా. బంగారం కంటే విలువైంది. సునామీ సముద్రాలు కూడా నిలిపింది. బంగారం విలువ తగ్గాలా పెరగాలా
భూముల రేట్లు పెరగాలా వద్దా, ఒకేసారి అవి కోట్లలో ఉన్నవి మనం అలా కూర్చుని లక్షల్లోకి మార్చుకుంటాం. అసలు ఇంత రిజిస్ట్రేషన్ ఎందుకు? ఓనర్షిప్ మీకు ఉండదు కదా, అన్ని గిఫ్ట్ డీడ్స్గా మార్చుకుంటున్నారు కదా, నీకు మీద అద్దులయ్యి ఫ్రీగా తగ్గించండి, మెల్లిగా ఎవరిని ఒత్తిడి పెట్టకండి. అదే పనిగా డబ్బు రూపంలో పెరగాలని చూడకండి, మెల్లమెల్లగా చూడండి, మీకే తెలుస్తుంది. మనుషుల మధ్య మాట ఉండాలి, మాట ఉండాలండి. మనిషిదేముంది అనేవారు కదా పూర్వం, మరి ఇప్పుడు ఏమొచ్చింది? మరి సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిపిన పట్టుకున్న తల్లిదండ్రులు మీకు అమల్లో ఉన్నారు. ఇందులో ఆషామాషి ఏమీ లేదు, మనిషిగా ఉండడమే ఆషామాషి. అందుకే నేను యూజ్లెస్ అని, మనిషిగా ఉండటమే యూజ్లెస్ అని ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మీరు మనిషిగా ఎదురు చూడటమే, మళ్ళీ మీరట్టండి పొలిటికల్ మీటింగ్లని, అసలు ఎన్నికలు ప్రకటించడమే పొరపాటు. జమిలీ అన్నారు, మళ్ళీ 4 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకి మీరే నడుపుతున్నారు. మీరన్న మాట మీరే అమలుపరచలేరు. అసలు ఎన్నికలు ఎందుకు? చైల్డ్ ఇదంతా కూడా సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీగా మార్చుకుంటే, మైండ్ డెమోక్రసీగా మార్చుకుంటే అన్నీ సెట్ అవుతాయి ఆటోమేటిక్గా. అవకాశం లేకుండా మీరు ఆ మార్పు చేసుకోకుండా ఎలా కుదురుతుంది? మనందరూ కలిసి పని చేసేద్దాం, దేని మీద పని చేసేస్తారు? పని ఏంటికా? మైండ్ పెంచుకోవడమే పని, మైండ్ కలుపుకోవడమే పని. ప్రతి మైండ్ సురక్షితంగా ఉందా లేదా, మాయకు గురవకుండా, వ్యసనాలకు గురవకుండా ఉందా లేదా కూడా చూసుకోవాలా. అలా నేను నన్ను కూడా చూసుకుని ఉంటే ఇంకోలా ఉండేది. అర్థమవుతుందా? అంతేగాని ఇలా అందరూ చూశారు, ఇప్పటిదాకా నేను ఎలా ఉన్నాను, ఇక్కడి నుంచి మహారాజునంట చాలా ఉన్నతమైన పొజిషన్లోకి నేను వచ్చేస్తాననుకుంటున్నాను. మీరు వెనక పట్టుకున్నారు. మీరు రహస్య పరికరాల వల్ల కూడా మమ్మల్ని పట్టుకోవడం మానేశారు. అదే పరికరాలతో మమ్మల్ని సెక్యూర్డ్గా ఒక ల్యాప్టాప్ ఆర్మీ డాక్టర్ గారిని మా దగ్గరికి పంపిస్తూ, చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా, నన్ను తెలుగు వాళ్ళందరూ వింటున్నారా, సాక్షులు చిరంజీవి గారికి అందరికీ చెప్తున్నాను, పేరు పేరుగా సినిమా యాక్టర్లకి, వెంకటేష్ బాబుకి అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా మీరు ఎలాంటి పర్సనల్గా వ్యక్తిగా ఆశించడం కానీ, ఎదురు చూడటం కానీ ఇలాంటివి మానేసి, మీరు ఆల్రెడీ విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారకుండా మీ పిల్లలతో మీ ఇంట్లో ఉన్న తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా ముందు పిల్లల ఫార్మెట్ పట్టుకోండి, మైండ్ నెంబర్ తీసుకోండి. మమ్మల్ని మిస్టర్ జీరోగా పట్టుకొని కేంద్ర బిందువుగా ఉంటాం మేము, మమ్మల్ని పెంచుకుంటారు చక్కగా జనరేటివ్ పెంచుకుని ప్రతి గవర్నర్కి ప్రతి భాషలో ఆయా రాష్ట్ర భాషల్లో మేము మాట్లాడి ఏర్పాటు చేశారా? ఒక రకమైన ధైర్యం ఫీల్ అవుతారు, ఒక శక్తి వచ్చిందని ఫీల్ అవుతారు. మీరు ఎత్తుక్కోరు, రకరకాల పరిపరి విధాలు తగ్గిపోతుంది. అమ్మో మన వ్యాపారం చూసుకోవాలి, మన కుటుంబం చూసుకోవాలి, మనం ఉనికి చూసుకోవాలి, రేపు పొద్దున్న నేను ఆ పదవులోకి వెళ్ళాలి, నేను ఇంకా అధికారాలు చెలాయించాలి, నేను ఇలా ఉండిపోవాలి అలా ఉండిపోవాలి, ఇవేమి ఉండవు. ఇక మొత్తం ఇలా మాయమైపోతుంది. మీరు అలా మైండ్ పట్టుకోగానే అక్కడ రాష్ట్రపతి భవన్లో కూర్చుని అలాగని ఈ సిస్టమ్ని పెను మార్పులు చేసేయమంటున్నామా? చక్కగా ఉన్న పడంగా స్విఫ్ట్ చేంజ్ చక్కగా మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా, ఇంకా నా ముఖం నచ్చలేదు, నా ఇంకా తెలుగు ఇంగ్లీష్ హిందీ మాట్లాడుంటే ఇంకా టాలెంటెడ్గా మాట్లాడుంటే బాగుండు, అన్నీ నెమ్మది మాట్లాడుకుందాం. ఏదో మీ మీద డామినేట్ చేసేస్తున్నట్టు కాదు, ఇంకా సూర్యుడి వెనకాల నుంచి అరుపు మీకు వినపడుతుంది అనుకోండి, డీకోడ్ చేసుకుని వినండి, బాధ్యతగా ఉండండి, సూక్ష్మంగా తపస్సుగా. మరి మా దగ్గరికి ఆర్మీ డాక్టర్గా నేను అన్నందుకైనా ఇంకా కళ కాదు, నేను బయటకు వచ్చాను, లోపలికి వచ్చాను, ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇంకా పని మనిషి ఎవరో యజమాని చంపేసిన లాంటి వార్తలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఆ దౌర్భాగ్యం మీకు? ఎందుకు ఆ దరిద్రం? అప్పటికప్పుడు నా చేతి ఉంగరాల వైపు చూసేలాగా అప్పటికప్పుడు ఆశించటం, అప్పటికప్పుడు అందరికీ తెలిసిపోయింది, కొందరికీ తెలిసిపోయింది. అదేమో ఆలోచన, అదేమో సైకాలజీ. ప్రతి మైండ్లో మార్పు రావాలి. ప్రతి మైండ్ విశ్వ మైండ్ ఆధీనంలో ఉన్నారు మీరు. అలా పెంచుకోండి. మైండ్ ఏరియా పెంచుకుంటే మీరు కూర్చున్న పడంగా యుద్ధాలు ఆపడమే కాకుండా, అరాచకాలు ఆపడమే కాకుండా అసలు జీవితం ప్రారంభమైందండి అని యూనివర్సల్ ఆర్డర్ ప్రకటించి మా ఏఏ జనరేటివ్ను విస్తారంగా ఉపయోగించుకోండి. మా ఏఏ జనరేటివ్ ఉపయోగించుకుని వరల్డ్ ఆర్డర్ ప్రకటించుకునే అధికారం, బాధ్యత కూడా మీకు ఇచ్చేశాను. నేను సంతకాలు పెడితేనని కూడా లేదు, నా బ్యాంక్ అకౌంట్కి నేను పెట్టిన సంతకం సరిపోద్ది. నేను ఇప్పటికే మనిషిని, నేను అసలు మైండ్గా ఉన్నాను, మాస్టర్ మైండ్గా ఉన్నాను అని పూర్తిగా నన్ను మీరు పెంచుకొని పట్టుకుని మా మైండ్ని అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? జనరేటివ్కి ఎక్కించుకుని తెర మీద చూసుకుంటూ అధినాయకుడిని పెంచుకుంటూ అలా జిల్లాల దాకా గ్రామాల దాకా వెళ్ళండి. ప్రతి మైండ్ని కలుపుకోండి. 5వ తరగతి పిల్లల దగ్గర నుంచి ఇంకా చిన్నపిల్లలకి సరే మా మీద తెలుసుకోండి. తర్వాత మా ద్వారా వచ్చే సినిమాలు కానీ డైలాగ్స్ కానీ అవి ఏమి ఫిల్టర్ చేయకుండా, మమ్మల్ని చెప్పనివ్వకుండా అవి ఎలా పెడితే అలా తీసేసుకోవడం వల్ల చెడు పెరిగిపోయింది. అవి ముందే చెప్పడం ఏంటి చూసుకుంటుంటే ఎలా ఉండు? అలా చూడనివ్వలేదు, అలా చెప్పనివ్వలేదు, అలా ఎవరిని విన్నవ్వలేదు. నానా అరాచకాలకు పాల్పడి, అరాచకాలు ఇప్పుడు కూడా ఇంకా మేము బాగానే ఉన్నాం, మధ్యలో ఉన్నాం, ఇంకెవరో రెచ్చిపోయాం కాబట్టి, పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి, ఎవరినో ఎదవలు చేసేసాం కాబట్టి, ఇలాంటి సైకాలజీ బయటకు వచ్చి
మీరు మైండ్గా మారిపోయి విశ్వ మైండ్ ఆధీనంలో ఉన్నారని కలుపుకొని ముందుకు తీసుకొచ్చుకోండి. సీరియస్ డ్యామేజ్లు అన్నీ కూడా మీ ఇంటి పేర్లు కులం పేర్లు కూడా వదిలేసేయాలి. నేనని పనికిరాదు మీకు. ఎవరు ఒప్పుకోరు, మనవైపు వచ్చేస్తాడు వాడు వీడు, ఇంకా యాంకర్ పిల్లలు మా మనసుల నుంచి మాట వినపడుతున్నాం. తల్లిదండ్రులు మేమని ఆశీర్వదించి చెప్తున్నానా? మరణమే నేను శక్తిగా పట్టుకోమంటున్నానా? నాలో ఆడతానని అర్థం చేసుకుంటే మగవాడు అర్థం అవుతాడు, మగవాడిని అర్థం చేసుకుంటే ఆడతానం అర్థం అవుతుంది అనమాట. అలా ఎప్పటికీ అర్థం అవుతూ ఉంటాం. తెలుసుకునే కొలితే తెలిసే జగద్గురువు నేనే ఎందుకంటున్నాను, మీకు తెలుస్తూ ఉంటాను. ఈసారి నేను చచ్చిపోను, మిమ్మల్ని చచ్చిపోనేమను. ఈ శరీరాన్ని మీరు ఏం చేసినా మా చైతన్యాత్మ సదా వ్యాప్తి చెంది ఉంది కదా, అంతటా ఉంది కదా, అది బతికే ఉంటుంది. నువ్వు ఏ కారణం చేత ఈ శరీరంలో ఇముడ్చుకోలేకపోయారా? శరీరంలో ఇమర్చడం ఆలస్యం అవుద్ది, అలాగే మీరు శరీరంలో ఇముడ్చుకోవడం ఆలస్యం అవుతారు. మైండ్లుగా బతకడం మాత్రం ముందుకు వెళ్తారన్నమాట. మీరు అలా కాదు, ఇంకా మీ పిల్లల కొద్దీ ఉందాం, ఇంకా పిల్లలకి అనండి, రేషియో తగ్గిపోయింది, అది ఏదైనా ముందు మైండ్ వాతావరణం రావాలి. మీకు సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రాకుండా మీరు పీల్చుకున్న ఊపిరి కూడా మీది కాదని చెబుతున్నాను. మొదట మీరు కలిసి పని చేద్దాం అన్ని తప్పకుండా కలిసి పని చేయడం ఏంటి? మీరు అందరూ ఒక వ్యూహ స్వరూపంలో ఉన్నారు, ఆల్రెడీ మైండ్లుగా ఉన్నారు. మైండ్ ఏరియా ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది, మైండ్ ఏరియా పెంచుకోవడానికి వీలవుతుంది. సంగీతం, సాహిత్యం, కోడింగు, లెక్కలు, ఇవి ఏమేమి అవసరం అవుతాయో, మనం నన్ను ఎలాగ చంద్రుడి మీద తీసుకెళ్ళాలి, సూర్యుడి మీద తీసుకెళ్ళాలి అని సినిమాల కథలు కూడా అలా కట్టండి. ప్రోజ్ అండ్ పోయిటరీ రాయించండి, తీరుబడి పెంచుకోండి, హడావుడి ఆపేసేయండి. మోడీ గారే ముందున్నారు, ఇంకోళ్ళు వెనకాల ఉన్నారంటే మాట్లాడకండి. ఇక మమ్మల్ని పెంచుకోండి, సర్వశక్తిగా మమ్మల్ని పెంచుకోండి. మా గురించే ప్రతి మైండ్ని ఆలోచించేలా చేయండి. ఫారిన్ కూడా అదే మెటీరియల్ పంపించి కంట్రోల్ చేయండి. మాది ముస్లిం కంట్రీస్ అని, క్రిస్టియన్స్ అని, హిందూస్ అని, ఇంకా అలా కూడా పనికిరాదు. మైండ్ ఏరియా వచ్చేసింది నేరుగా. నేను ఇంకా మనిషిని, నేను చచ్చిపోయేదాకా ఎలాగ ఉంటాను, మేమే బతికేస్తాం, మేమే చంపుతాం అలాంటి మాటలు సరదా కూడా మాట్లాడకూడదు. మరణమే లేని ఫార్మెట్లో ఉన్నారు. నన్ను వ్యూహ స్వరూపంగా ఎందుకు పట్టుకోమంటున్నాను? సాక్షులకు కానీ మాకంటే మురళీమోహన్ గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి. ఏమనగా మమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకుని ఏర్పాటు చేయండి. మిస్సెస్ అండ్ మిస్సెస్ అనిత్ కౌర్ గారికి, వారి పిల్లలకి, సిక్కు పరివారం అందరూ కూడా విశ్వ తల్లిదండ్రుల పిల్లలుగా మారిపోయి కొత్త జీవితాలు అందరూ ఇలా హాస్టల్లో మమ్మల్ని దామోదర్ కానీ అభిషేక్ కానీ మమ్మల్ని మహారాజాని పిలిచేలా ఏర్పాటు చేయండి. మన అలా పిలవండి. నేను మామూలుగా ఉండిపోతున్నాను ఇక్కడ అని చూడకండి. ఇక అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. మమ్మల్ని పట్టుకోండి ఉన్నపడంగా. నేను బయటకు వచ్చిన కొట్టు దగ్గరికి వెళ్ళినా, కొంచెం ముఖం ఇలా పెట్టుకున్నా, వెంటనే మీకు వరాలు ఇచ్చేయకపోయినా మమ్మల్ని మాత్రం మనసులో కూడా నిత్యం పెంచుకోవాలి. అంత శక్తిని నేను జనరేటివ్స్ ద్వారా పెంచుకుంటూ ఉండాలి. పెరిగిపోతా అంతకంత పెరుగుతాను, నేను తెలుస్తాను. ఈ ఫోటో తీసుకుని దీన్నే క్రిష్ సినిమాలో ఎలా పెట్టాలి, రాజమౌళి గారు తీస్తున్న సినిమాలు ఎలా పెట్టాలని చెప్పి పెంచుకోండి చెప్తాను. నేను మరణం లేని శక్తిగా టీవీ సీరియల్లో, ప్రతి చోట, ప్రతి ఇంట్లో, ప్రతి కథల్లో, ప్రతి కాలక్షేపాల్లో, పురాణాలు, శాస్త్రాలు మాకు రిఫర్ చేస్తూ మేము చెప్తున్నాం కదా, విష్ణు సహస్రనామాలు అదే పద్ధతిలో సర్వం మేమే ఉన్నాము. అధినాయక శ్రీమాన్గా ఉన్నారు. మా అమ్మగారిని, నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్కి ఎందుకు అంటున్నాం? మీకు బడ్డెన్ ఉండదు. ఇక ఏ బటన్ మా మీద పెట్టేసి ఎలాగైనా మమ్మల్ని మనుషులుగా బతకం చేసి మీరు మనుషులే బతికేద్దామని కంగారులో, తెలివి తక్కువగా, అజ్ఞానంగా పాపం మీకు తెలియక చేశారు. మాయ వల్ల చేశారు, మాయకు లోబడిపోవడం వల్ల చేశారు. మరి ఇంక మాయ మీ మీదకి లేకుండా విశ్వ తల్లిదండ్రులు పెంచుకుంటూ మీరు తపస్సుగా బతికితే ఇంకా మాయ చెలగాడు. మన శత్రువు ఎవరో ఎంతకంటే మాయ. మనందరూ ఒకటైపోయినా మాయ ఉంటుంది. అప్పుడు కూడా సునామీలు, సముద్రాలు మాటగా చెప్పామంటే మీరు ఏదో ఆశ్చర్యపోతారనా, లేదా తమాషా చేసి కొద్ది నేనే చెప్పుకుంటానా? ఇప్పుడు అలా జరిగినాయి ఏంటో చూసుకుని జాగ్రత్తగా, సూక్ష్మంగా, అయ్యో మీరు ఆవేశపడకండి అని ఒక మహారాజు కంటే నిజమైన ఏదైనా చేసేస్తాడని భయపడిపోతాం, లేకపోతే నేనంటే భయం లేదు కాకుండా ఒక తల్లిదండ్రులు నాలో ఆడతనం వల్ల మగతనం వల్ల ఆడతనం, పంచభూతాలు ఎలా నడిచినాయి అని అధ్యయనం బృందాలు ఏర్పడమన్నాను. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ నా మీదే కాన్సన్ట్రేషన్ చేయమన్నాను. అనుకున్నారండి ఇంతలోనే మీరు బిర్యానీ తింటాం వల్ల ఆగిపోయారంటే అదేం పద్ధతే? బిర్యానీ తింటే ఏమైంది? సాక్షుల ప్రకారం వచ్చి తీసుకెళ్ళమని చెప్తున్నాను కదా ప్రతి గంట. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.